హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. చెట్టు కింద కూర్చున్నా కాబట్టి ఈ చెట్టు దాటితే ఎండగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోడ్డు మీద చూడండి ఫ్రెండ్స్, జనాలు కూడా పెద్దగా లేరు. ఎండలు మామూలుగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవాళ బాగానే ఉంది ఎండ. చెట్టు కింద కూర్చోవడం వల్ల నాకేం తెలియట్లేదు ఫ్రెండ్స్. ఎవరు ఇక్కడ కుర్రోడు హుసేన్ లాగా ఉన్నాడు. ఏమండి హుసేన్ గారు, ఏంటి ఇటు వచ్చారు? ఏం లేదు సార్, 10 రోజుల నుంచి నీరస పడిపోతున్నాను. బాగా 4 రోజుల నుంచి మోషన్ అవుతుందండి, పనికి వెళ్ళట్లేదు. అదేంటండి, మీకు రూపాయి చూడండి నిద్ర పట్టదుగా? నిద్ర పట్టదు, మరి చేసేది ఏముందండి. మరి పరిస్థితి బాగాలని టైంలో ఇదివరకు నేను టానిక్ వాడానండి 10 ఏళ్ళ నుంచి. అది టానిక్ అయిపోయి 15 రోజులు అవుతుంది. నిర్లక్ష్యం చేసి తెద్దామలే అని నా నిర్లక్ష్యం నా కొంప ముంచింది. ఏంటానికి నెల వస్తుంది నాకు ఆ టానిక్. ఏంటానికి? హాల్ కానీ ఏదో ఉంటుందిలేండి అది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి? ఇగోటి ఇలాంటిది తెచ్చుకుందామని. ఏ ఊరు వెళ్తున్నారు? నేను గుడివాడ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. వెళ్దామని ఎవరైనా తోడుంటే బాగుంటుందని ఆలోచిస్తాను. మరి పడిపోతాను ఎక్కడైనా. అదేలేండి, మీరు కూడా వస్తారేమని మీ దగ్గరికి వస్తాను. మీ లోపల మీరు ఎక్కడ ఉన్నారు? అదేలే. ఒక 500 రూపాయలు కావాలి సార్, ఇవ్వండి. ఇద్దామండి, పనికి వెళ్తున్నారుగా. సరే, పనికి వెళ్ళినాక ఇవ్వండి. ఇచ్చేస్తారు, రేపు కానీ ఎల్లుండి కానీ ఇచ్చేస్తాడు. 500కి అడగాలి ఏంటి? అలా కాదుగా, ఇదిగోండి. ఎప్పుడు అడగకుండా ఎవరు ఇస్తారు? 500 ఇచ్చారండి. సరే, జాగ్రత్తగా వెళ్ళి తెచ్చుకోండి. అయితే మీకు రహస్యం చెప్పాలండి. మరి మీరు సరేలేండి. ఏంటి రహస్యం అంటున్నారు? ఏం లేదు అంటున్నాము. మళ్ళా ఇటండి మాట రహస్యం అని వెళ్ళిపోతున్నారండి. పుట్టాడు డబ్బులు 400 తెచ్చుకుంటున్నాడు, నేను ఒక 1000 రూపాయలు కదా. అవును, మీరు అయినా రోజు 1000, మీ 400. ఆ జీతం డబ్బులు ఏం చేస్తున్నారు? ఎవరికి రూపాయి బిళ్ళ కూడా ఎవరిగా? మీరు ఎవరు చెప్పకూడదు. మరి ఎవరికి చెప్పడానికి ఏముందండి, నేను ఎందుకు చెప్తాను? చెప్తారేమని డౌట్ నాకు. ఎవరు చెప్పలే. ఏంటి మ్యాటర్? ఏంటి సంచిలో దాస్తున్నారేంటి డబ్బులు? చూస్తారేమని. ఇది బయట దొరికిందండి నాకు, దీంట్లో వేస్తున్నాను డబ్బులు. అందులో ఏంటివేంటండి? ఏంటిది? స్కానర్ కదా. ఒక 500 రూపాయలు నేను వాడుకుంటున్నాను. పుట్టోడు ఒక 300, ఇది ఒక 800 వేసేస్తున్నానండి దాంట్లోనే. అది ఎవరిది? ఎవరిదో బయట దొరికిందండి. దొరికిన దాంట్లో డబ్బులు దాచుకుందాం అంటే మా ఆవిడ ఖర్చు పెట్టేస్తాను భయపడి దీంట్లో దాస్తున్నాయి డబ్బులు. చేద్దామంటే ఎవరు చేయాలో అర్థం కావట్లేదండి. ఇప్పటికే దగ్గర 2 లక్షల రూపాయలు దాచుంటా సార్. అదే 2 లక్షలా? నేను ఎప్పుడు నుంచి అంటే 5 నెలల నుంచి పెడుతున్నానండి డబ్బులు. 5-6 నెలల నుంచి పెడతానన్నా రోజు 1000 రూపాయలు, 800, 1200. ఆ స్కానర్లో డబ్బులు వేయడం ఏంట్రా బాబు? మీకు వడ్డీ వచ్చిందండి. నాకు తెలిసిన ఆయన దగ్గర ఒక మంచి స్కానర్ ఉంది, అందులో వేసుకుంటారా? వేసుకుంటా. ముందు ఈ డబ్బులు రావాలి కదా సార్. దీని ప్లాన్ ఏంటి? కొద్దిగా సలహా చెప్పండి. ప్లాన్ ఏముంది? అది ఎవరి పేరు మీద ఉంది తెలియదండి మరి నాకు. అది తెలుసుకొని ఆడెవడో కనుక్కొని అడిగితే కానీ రావండి అయ్యి. అరే చాలా ఇబ్బంది. ఢిల్లీ బెచ్చం పెట్టవు. ఆడెవడ పేరు మీద స్కాన్ ఉంటే అందులో డబ్బులు వేసావా? నన్ను అడిగితే నా దగ్గర స్కానర్ ఉంది, నీకు వడ్డీ కూడా ఇప్పించావు నా స్కానర్లో. అయితే ఏం మరి ఆ డబ్బులు మీరు తినేస్తాను భయపడి నేను దీంట్లో వేసా. అంటే దొరికింది కదా ఉంటుందిలే అని. ఎవడన్నా వేస్తాడండి బుద్ధి తక్కువడు. దొరికి ఆడెవడ పేరు మీద ఆడెవడో లక్షాధికారి అయ్యాడు, నువ్వు భిక్షాధికారి అయ్యావు. చూశారుగా ఫ్రెండ్స్, హుసేన్ చేసిన భాగవతం. ఇప్పుడు నా పరిస్థితి తూరు పెట్టుంది నాన్న. అటు కాదు, అటుంది. దండం పెట్టుకో దేవుడికి. ఆ స్కానర్ తీసుకొని అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నాకు తెలియక జరిగిపోయింది, ఇలా వేసాను డబ్బులని చెప్పు. అదృష్టం బాగుండి అది విజయవాడలో ఒకటిదైతే వాడుకున్న మిగతా డబ్బులు ఏమంటే ఇస్తాడు. లేకపోతే తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. ఎదురుగా ఒక మేస్త్రి గారు ఉన్నారు, ఆయన దగ్గర 4-5 స్కానర్లు ఉన్నాయి, అందులో వేద్దామని లేదు. నేను ఫస్ట్ నుంచి ఎవరికి నమ్మను కదండి, మీకు తెలియదే ఉంది. మరి అందులో ఎలా వేసారండి? అందులో అయితే ఎవరు కదిలేళ్ళే ఉంటుందిలే అని తీశారు. సరే, అవి కదిలినాకే వస్తాయి. చూశారుగా ఫ్రెండ్స్, హుసేన్ చేసిన భాగవతం. ఎవరు కూడా దొరికినాయి కానీ ఏ స్కానర్లో పడితే ఆ స్కానర్లో డబ్బులు దాచుకోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హుసేన్కి నీరసం కూడా వచ్చినట్టుంది. వచ్చేస్తుందండి బాబు. వెళ్ళండి తొందరగా, జాగ్రత్తగా వెళ్ళి ఆడెళ్ళి ఆ బ్యాంక్కి వెళ్ళి ఆ అకౌంట్ బ్లాక్ చేయించుకోండి ముందు. నేను వస్తాను తర్వాత. మేనేజర్ ఫోన్ చేయండి, నేను మాట్లాడతా.
సరే జాగ్రత్తగా వెళ్ళిరా, విషయాలు అర్థం కాక ఎటు పడితే టెల్లు బ్యాంక్ దాకా.